మనసు మమత నాలుగవ భాగం. మూడవ భాగంలో నీలిమ వెంకట్ ఆనందంగా ఉంటారు. నీలిమ గర్భం ధరిస్తుంది. ఇక రాజేష్ తిరిగి ఇండియాకు వస్తాడు. నీలిమను తన ఇంటి కాంపౌండ్లోనే చూసి పెరటి వైపు నిర్ఘాంతపోతాడు. రోజు రోజుకి ఆమెను చూసి పిచ్చెక్కిపోతూ ఒక రాక్షసుడిలా తయారవుతాడు. కథ కొనసాగుతుంది. మధ్యాహ్నం దాదాపు 2 గంటలవుతోంది. నీలిమకు కొద్దిగా జ్వరం వచ్చినట్లుగా ఉంది. నిండు గర్భవతి. రేపో ఎల్లుండో ఇంకాసేపట్లోనో ఎప్పుడైనా పురుడు రావచ్చు. ఎప్పుడు అనుమానంగా ఉంటే అప్పుడే వెంటనే హాస్పిటల్కు తీసుకొచ్చేయమని డాక్టర్ గారు కూడా చెప్పారు. అందుకే రామయ్య, అనసూయ ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆ రోజు హనుమంతరావు గారు ఊరు వెళ్తూ రామయ్యను కూడా రమ్మన్నారు. అవతల పని కూడా చాలా అత్యవసరమైందే. పైగా యజమాని పిలుపు కాదనలేకపోయాడు. వెంకటేశ్వరరావుని ఆఫీసుకు సెలవు పెట్టమని చెప్పి అతడు యజమానితో కలిసి వెళ్ళాడు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్లుండి గబుక్కున సుడిగాలి ఆరంభమైనట్లుగా రాజేష్ని చూసేసరికి, అది అలా అనుకోకుండా సడన్గా చూసేసరికి దిగ్భ్రాంతురాలైంది. ఏమిటో భయం లాంటిది గుండెల్లో గడగడలాడింది. అతన్ని నీలిమ మర్చిపోకపోయినా ఆమె స్మృతిపథంలో ఎక్కడా లేడు. అసలు జన్మలో మళ్ళీ ఇలా ఎదురుపడతాడని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఈ ఇంట్లోనే చూసేసరికి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత అతడు ఆ ఇంటి యజమాని కొడుకు అన్న విషయం తెలుసుకున్నాక క్షణం పాటు మతిపోయినట్లే అయింది. అతడు అతడు ఇంటికి యజమానా? అంటే ఇన్నాళ్ళు నేనుంటున్నది వారిల్లా? నా భర్త చదువు, నా మామ సంపాదన, నా అత్త కాయకష్టము అన్నీ వారికి సంబంధించినవా? నా బామ్మను చంపినవాడు నా జీవితాన్ని చిందరవందర చేసి నలుగురిలో నవ్వుల పాలు చేసి నన్ను నిలువున సజీవ దహనం చేసిన దగుల్బాజీ వీడి ఇల్లా ఇది? ఆ ఊహ, ఆ ఆలోచన, ఆ నిజం నీలిమ భరించలేకపోతున్నది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంది. అవసరమా నీలు? ఎలాగో అడిగాడు వెంకట్. మాట్లాడలేదు నీలిమ. మన మధ్య మన ఇష్టంతో మనం ఏర్పరచుకున్న మన జీవితానికి ఆ విషయాలు చెప్పటం అవసరమని నేను అనుకోలేకపోయాను. మనకి అతనికి సంబంధం ఉన్నట్లు, వాటిని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నట్లు నాకు తోచలేదు నీలు. అందుకే చెప్పలేదు. వెంకట్ కంఠం పొడి పొడిగా ఉంది. ఆ స్వరంలో ఎలాంటి భావమూ లేదు. అది నీలిమను మరింత బాధకు గురిచేసింది. ఇంకేదో అనబోయి గబుక్కున ఆపేసింది. ఆ విషయం మీద తామిద్దరూ వాదించుకోవటం అసభ్యకరమైన విషయంగా అనిపించింది. అంతే. ఇక ఆ ప్రస్తావన ఆపేసి అతని ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. నిజానికి ఇంకాసేపు ఆ భార్యాభర్తలు ఆ విషయాన్ని గూర్చి చర్చించుకుని ఉంటే ఆ విషయం కొంత తేలికయ్యి ఉండేది. మనసులు కూడా తేలికపడి ఉండేవి. అలా కాకుండా ఎవరి ఆలోచనలలో వాళ్ళు అలా ఉండిపోయి, ఎవరి భావాలను వాళ్ళలా గుప్తంగా గుండెల్లో ఉంచుకొని బాధపడుతూ ఉండేసరికి నీలిమకు జ్వరం లాంటిది వచ్చేసింది. నీలిమ అతని ఒడిలో తలపెట్టి పడుకునేసరికి అతనికి ఎలాగో అనిపించింది. ఆమె జుట్టుని సవరిస్తూ, స్పర్శ ద్వారా ఆమెకు ధైర్యం ఇస్తూ, అనునయించడానికి ప్రయత్నిస్తూ అలా చాలాసేపు కూర్చుండిపోయాడు. దాదాపు 11 అవుతుండగా అనసూయ గదిలోకి వచ్చింది. మంచం మీద కూర్చుని ఎడం చేతిని టేబుల్పై పెట్టి ఆ చేతిపై తలపెట్టి కిటికీలో నుండి బయటికి చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్న కొడుకు, అతని తొడపై తలపెట్టి నిద్రపోతున్న కోడలు, అలా వాళ్లను చూసేసరికి కంగారు పడింది. గబుక్కున దగ్గరకొచ్చి కొడుకు భుజంపై చేయి వేసింది. ఉలిక్కిపడ్డాడు వెంకటేశ్వరరావు. ఏమైంది అని అడుగుతున్నట్లు కుడి చేతి పిడికిలిని ఊపుతూ సైగలు చేసింది. ఏం లేదు మెల్లగా సమాధానమిచ్చి నీలిమ తలను మెల్లగా ఎత్తి దిండుపైకి చేర్చాడు. ఆ దిండు సరిచేసింది అనసూయ. శబ్దం చేయకుండా ఒకరి వెనక ఒకరు గది బయటకు వచ్చేశాక ఆ తలుపులను దగ్గరికి చేరవేసింది అనసూయ. ఏమిట్రా వెంకు, ఏమైంది? అమ్మాయి ఏమన్నా నొప్పిగా ఉంది అందా? కాస్త తలనొప్పిగా ఉన్నదని అన్నదమ్మా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పేశాడు వెంకటేశ్వరరావు. అయ్యో అని కంగారు పడుతున్న తల్లికి, ఏమీ లేదులే అమ్మా, కాసేపు అలా పడుకుని లేస్తే అదే తగ్గిపోతుందిలే అని సర్ది చెప్పి మధ్య గదిలో పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. అనసూయ కూడా తన పని చూసుకోసాగింది. ఓ గంట సేపటికి ఆ పని ఈ పని చక్కబెట్టుకుంటూనే వంట పని కూడా పూర్తి చేసింది. నీలిమ ఈ ఇంట్లో కాలు పెట్టాక ఇలా పగటివేళ మంచమెక్కి పడుకోవటం ఇంతవరకు అనసూయకు చూసిన జ్ఞాపకం లేదు. అందుకే ఆమె మరీ కంగారు పడుతోంది. కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ 12 అవుతుండగా ఇక ఉండబట్టలేక కొడుకుతో అన్నది. వెంకు, అమ్మ ఎప్పుడు ఇలా పడుకోలేదురా, నాకేమిటోగా ఉంది, ఒక్కసారి లేపి చూడరా? లేపమ్మా అన్నాడు. తనకు తెలుసు తన తల్లిదండ్రులు ఆమెను ఎంత ప్రేమగా చూస్తున్నారో, వాళ్ల మనసుల్లో నీలిమకి ఎంత ఉన్నత స్థానం ఉందో కూడా తెలుసు.
అయినా పిచ్చిదానిలాగా వాడి విషయానికి ఎందుకంత ప్రాధాన్యతనిచ్చి ఆలోచించటం, పైగా ఏనాడో జరిగిపోయిన ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? దాదాపు పాతబడిపోయి మర్చిపోయిన ఆ చేదు సంఘటనలను మరలా తవ్వుకోవటం తెలివి తక్కువతనం కాదా? అతని గురించి నాకు తెలియందేముంది? ప్రతి విషయము తనకంటే కూడా ఎక్కువగా నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడిలా బాధపడటం హుహు. వెంకట్‌కి నచ్చటం లేదు. ఆనక కూర్చోబెట్టి వివరంగా చెప్పాలి. ఆమె బాధ అర్థం లేనిదని, అతని గురించి ఆలోచించటం గానీ, బాధపడటం గానీ ఏమాత్రం ప్రయోజనం లేనిదని, అసలేమీ జరగనట్లుగా ధైర్యంగా ఉంటేనే మనకు మర్యాద అని నచ్చజెప్పాలి. అబ్బాయి వెంకు, నీలిమకు జ్వరం వచ్చినట్లుందిరా, ఒళ్ళు కాలిపోతోంది, ఏమిటో గొణుగుతోంది కూడాను ఆదుర్దాగా చెబుతోంది. ఆమె మాట పూర్తి కాకుండానే గడపలో ఉన్న తల్లిని ఎడం చేత్తో పక్కకు లాగుతూ ఉరికినట్లుగా గబుక్కున మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆ స్థితిలో అలా నీలిమను చూస్తుంటే కొన్ని క్షణాల క్రితం ఆమె అవివేకానికి విసుక్కున్న వెంకట్ కరిగిపోయాడు. నేను డాక్టర్ని తీసుకొస్తానంటూనే చప్పున బయటకు వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు వచ్చారు, చూశారు. మొదట ఆయనకు అర్థం కాలేదు. ఆమె చేతిని పట్టుకొని నాడిని చూడటానికి ప్రయత్నిస్తున్న ఆయన బ్రుకుటి ముడిపడింది. జ్వరమేమీ తెలియటం లేదు, అదే అన్నారాయన. వెంకట్ నీలిమ చేయి పట్టుకొని లేపబోయాడు. నీలిమా అంటూ నుదుటిపై చేయి వేశాడు. చుర్రుమంటూ కాలిపోతోంది నుదురు. డాక్టర్ ఇక్కడ. ఆయన చేయి కూడా చురుక్కుమంది. ఆయనకు అర్థం కాలేదు. నీలిమ సన్నగా వణుకుతూ ఉండటం గమనించి అన్నారు, అమ్మ ఏదో భయపడినట్లుగా ఉంది. ఈ సమయంలో మందులు వాడటం అంత మంచిది కాదు. తడిగుడ్డను నుదుటి మీద వేస్తూ ఉండండి, అవసరమైతే మళ్ళీ వస్తాను అన్నారు. అమ్మాయికి ఇది ప్రసవ సమయం అనుకుంటాను, యథాలాపంగా అడిగినట్లుగా అడిగాడు. అవునండి చెప్పింది అనసూయ. ఏ డాక్టర్ చూపిస్తున్నారు? సమాధానం చెప్పాడు వెంకట్. మంచి డాక్టర్, బాగా చూస్తారు. ఓ కామెంట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. నీళ్లల్లో తడిపిన గుడ్డలు నుదుటిపైన వేస్తూ తీస్తూ మారుస్తూ కూర్చున్నాడు వెంకట్. 2-3 సార్లు మార్చేసరికే ఆ వేడి తగ్గిపోయింది. కళ్ళ చివర్ల నుండి నీరు కారుతోంది. అది చూస్తుంటే అతని మనసు ద్రవించింది. ఏం ఆడవాళ్ళు మరి ఇంత సున్నితమా? పైకంత గాంభీర్యం చూపించే వీళ్ళు మరి పిల్లుల్లాగా అయిపోతారు అనుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ పెద్ద ఇంట్లో మేడ మీద పనికుర్రాడు సోడా బాటిల్స్ను, ఐస్ ముక్కులున్న క్యాన్ను తీసుకొచ్చి టేబుల్ పైన పెడుతున్నాడు. రాజేష్ గదిలో రాజేష్తో పాటు దాదాపు ఏడాది క్రితం విడిపోయిన అతని ఆప్తమిత్రులంతా కలిసి మొత్తం ఓ 10-12 మంది దాకా కూర్చొని రాజేష్ని మాటలతో ఓదార్స్తున్నట్లుగా రెచ్చగొడుతున్నారు. అతనికి నీలిమ తనని చూసి బెదిరిపోవటం చాలా సంతోషం కలిగించింది. అదే సమయంలో ఆ జిడ్డు మొహంగాడు నీలిమను చేతుల మధ్యలో పసిపిల్లని తీసుకెళ్తున్నట్లు అతి జాగ్రత్తగా పట్టుకుని తీసుకువెళ్ళటం చూసేసరికి మనసు రోషంతో భగ్గుమంది. ఆ సమయంలో అతనిలో ఏదో పైశాచిక శక్తి లాంటిది ప్రవేశించిందో ఏమో, పూర్తిగా వివేకాన్ని కోల్పోయాడు. విచిత్రమైన ఆవేశానికి లోనయ్యాడు. ఉచితానుచితాలు మర్చిపోయాడు. అసలే కోతి. ఇక నిప్పులు తొక్కితే ఇంక దాన్ని చూడాలా అన్నట్లు అసలే అతడి ప్రవృత్తి మానవత్వం లేనిది. ఇక ఇప్పుడు ఆ రాక్షసానందంతో అతని గుండె ఉప్పొంగింది. అప్పటి వరకు అతడు ఏ భావంతో ఈ వారం రోజులుగా ఆ దంపతులను వీక్షిస్తున్నాడో అర్థం కాలేదు. వాళ్లను చూడాలని, వాళ్ల సన్నిహితాన్ని చూడాలని ఆతృతపడ్డాడు, కుతూహలపడ్డాడు, చూశాడు. మరి వాళ్ళు కూడా తనను చూడాలని అతడు అనుకున్నాడా? అది తెలియదు, దేవుడికి మాత్రమే తెలియాలి. చూడాలని అనుకున్నాడో చూడకూడదనుకున్నాడో అసలు దాని గురించి ఆలోచించనే లేదో. మొత్తం మీద వాళ్ళు చూశారు. చూడగానే అతడు ఎదురు చూడని రియాక్షన్ వాళ్ళల్లో కనిపించింది. హఠాత్తుగా వాళ్ళ ప్రవర్తన చూడగానే అదేమిటో అర్థం కాని ఆనందం వెల్లువలా పొంగి వచ్చి అతన్ని ముంచేస్తోంది. అది మామూలు ఆనందం కూడా కాదు, పైశాచిక ఆనందం. అంతటి సంతోషాన్ని అతడొక్కడే భరించలేకపోతున్నాడు. రాజేష్ రాక్షసుడే అయ్యాడు. చాలా అప్రయత్నంగా అతని వేళ్ళు గబగబా నెంబర్లు తిప్పుతూ ఫోన్ డయల్ చేశాయి. ఒక్కొక్క స్నేహితుడు రాజేష్ పిలుపు వింటూనే ఎగిరి గంతేసి మరీ వచ్చి వాలారు. దాదాపుగా మూసివేయబడిన అతని హృదయ కవాటాలు గబుక్కున తెరుచుకున్నాయి. పాపం అతని స్నేహితులు రాజేష్ సాన్నిహిత్యం కోసం అలమటించి ఉన్నారేమో అర్రులు చేస్తూ వచ్చేశారు. వచ్చాక రాజేష్ చేతిలోని విస్కీ గ్లాస్ చూశాక వాళ్ళ సంతోషం కొండంతగా పెరిగింది. అతనికి అంత గొప్ప అలవాటు ఆలస్యంగా అయినా అయినందుకు ఆనందంగా అభినందించారు. సంతోషం పట్టలేని కొందరు కౌగిలించుకుని మరీ తమ అభినందనలు తెలిపారు. రాజేష్ కూడా తాగుతుండేసరికి ఇక హద్దు లేదు.
బాటిల్స్ ఓపెన్ చేశారు. కబుర్లు మొదలయ్యాయి. కబుర్లను చీల్చుకుంటూ నీలిమ వచ్చింది. గబుక్కున తలెత్తాడు రాజేష్. అతడు ఎదురు చూస్తున్న ప్రసంగం, అతడు కావాలని కోరుకుంటున్న విషయం ప్రస్తావనలోకి వచ్చేసరికి కుతూహలంగా చూశాడు. అది గమనించారు మిత్రబృందం. విషయానికి కాళ్ళు చేతులు ముక్కు ముఖము అన్నీ అందంగా అలంకరిస్తూ చాలా చక్కని మలుపులతో రెట్టింపు ఉత్సాహంతో వర్ణిస్తూ చెబుతున్నారు. వాళ్ళలా మాట్లాడుతుంటే వినటానికి రాజేష్కి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నీలిమను తిడుతుంటే అతని మనసు పున్నమి వెన్నెలలోని సముద్రుడిలా సంతోషంతో తుళ్ళిపడుతోంది. కొంతకాలంగా సంతోషం అనే దానినే మర్చిపోయిన రాజేష్కు ఈ ఆనందం పరమానందంగా ఉన్నది. అతని శరీరంలోని అణువణువు ఉత్సాహంతో పొంగుతున్నట్లుగా ఉంది. అతని ముఖంలోకి మునుపటి తేజస్సు, అల్లరి, క్రోధం క్రమంగా చోటు చేసుకుంటున్నాయి. దానికి పెళ్ళైంది తెలుసా? గబుక్కునన్నాడు రాజేష్. ఎవ్వరూ మాట్లాడలేదు. అసలు నిజం చెప్పాలంటే అతని మాటలు ఎవరికీ సరిగ్గా వినబడలేదు. చాలా రోజుల తర్వాత కలిగిన ఉత్సాహంలో మునిగి ఉన్న అందరూ గోలగోలగా తలొక మాట అనేస్తున్న ఆ సమయంలో అప్పటి వరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న రాజేష్ గంభీరంగా అనటంతో అందరూ గబుక్కున నిశ్శబ్దమైపోయారు. కానీ అతడి ప్రశ్నను ఎవ్వరూ సరిగ్గా వినలేకపోయారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దంలోంచే చిత్రంగా ధ్వనించింది రాజేష్ గొంతు. ఆ బీచ్ పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా? మన క్లాస్లో ఉండేవాడే, ఓ జిడ్డు మొహం వెంకటేశ్వరరావు. వాడా? ఇంచుమించు అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఆ చిన్న ప్రశ్నలో అనేక రకాల భావాలు ధ్వనించాయి. గబుక్కున అందరికీ అతడు గుర్తుకొచ్చాడు. అవును, స్థిరంగా అన్నాడు రాజేష్. కానీ అతని గొంతులోంచి వచ్చిన ఆ మూడక్షరాలలో అంతులేని కసి స్పష్టంగా ధ్వనించుతోంది. అది అందరూ గ్రహించారు. అసలు వాళ్లకు నీలిమ సంగతులేవీ తెలియవు. ఆ రోజు పెళ్లి ప్రయత్నం జరుగుతున్నదని తెలిసి పెళ్లి జడగొట్టారు. ఆ తర్వాత వాళ్ల బామ్మ చచ్చిపోయిందని నీలిమనెవరో బంధువులు తీసుకెళ్లారని అన్నారు. దాంతో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందనుకున్నారు. దాదాపు ఆ విషయాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఇన్నాళ్లకు రాజేష్ పిలుపు, ఆమె సంగతుల ఆరా, ఈ రెంటికి ఉన్న సంబంధం నువ్వు చూసావా? గబుక్కున అందరూ తలెత్తి రాజేష్ వంక చూశారు ఆతృతగా. చూశాను. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కాపురం చేయటం కూడా చూశాను. అందరూ నిశ్శబ్దంగా అతని వంకే చూస్తున్నారు. వాళ్ళ కన్నులలో అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు. రాజేష్ అంటున్నాడు, అదిప్పుడు బిడ్డను కంటోంది. వాళ్లకు ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసుకున్నాను. మీకేం చెప్పాను? మీరేం చేశారు? అది ఆ డర్టీ రోగుకు పెళ్ళే కాకూడదని చెప్పాను. దాని నడి రోడ్డు మీద నలిపి నాశనం చేసేయమన్నాను. దాన్నెందుకు వదిలేశారు? ఆవేశంగా అడిగిన రాజేష్కు సమాధానం చెప్పలేనట్లందరూ మౌనంగా తలలు వంచి గ్లాసుల్లోకి చూడసాగారు. దాని ఫలితమేమిటో తెలుసా? నాకు నరకం. అవును, ప్రతిక్షణం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాను. అది నా కళ్ళెదుటే దాని భర్తతో సుఖంగా సంసారం చేసుకుంటుంటే ఏమీ చేతకాని వాడిలా చూస్తుండిపోతున్నాను. చూస్తుండిపోతున్నాను. అతని గొంతులోంచి ఉబికి వస్తున్న ఆవేశం, కళ్ళల్లోంచి పొంగుకొస్తున్న కసి. అతను ఏమిటో అతని స్నేహితులకు బాగానే అర్థమవుతున్నాడు. అందులో ఒకడు లేచి రాజేష్కు దగ్గరగా వచ్చి భుజంపై తడుతూ అన్నాడు, మై ఫ్రెండ్, నీ బాధను మేము అర్థం చేసుకోగలం. మన ప్లాన్ ప్రకారం దాన్ని నలుగురిలోనూ తలెత్తుకొని తిరగలేని విధంగా అల్లరి చేసి వదిలాం. కాకపోతే దాన్ని నలిపేసే ఛాన్స్ కేవలం నీకోసమే వదిలుంచాం. అతడు అలా అనేసరికి రాజేష్ ముఖం మ్లానమైంది, ఎర్రబడిపోయింది. అతని కళ్ళు వివరించలేని బాధతో రెపరెపలాడాయి. గుండె గొంతుకులోకి వచ్చి కొట్టుమిట్టాడుతోంది. నేను దాన్ని తడబడ్డాడు. అనుకోకుండా అతని నోట్లోంచి ఆ తడబాటు మాటలు బయటకు వచ్చేశాయి. అంతవరకు అతడు చూపెట్టిన గంభీరత తెరలు తెరలుగా విడిపోయింది. రాజేష్కు జరిగిన ప్రమాదం, అందులో అతడు పోగొట్టుకున్న జీవితం, అతడిలోని బలహీనత అంతా అతని స్నేహితులకు తెలుసు. అయితే వాళ్లకు తెలుసు అనే విషయం రాజేష్కి తెలియదు. అందుకే ఇంతకాలం వాళ్ళందరికీ దూరంగా ఉన్నాడు. ఈ ప్రపంచంలోని వింతే అది. ఏది దాచాలని ప్రయత్నిస్తారో అది పబ్లిక్ సీక్రెట్ అయి కూర్చుంటుంది. అలాంటిదే రాజేష్ పరిస్థితి కూడా. కానీ ఇప్పుడు అతని మనసు అతని ఆధీనంలో లేని ఒకానొక బలహీనమైన స్థితిలో, అతనిలో ఆవేశం పెరిగిపోయి, ఉద్రేకం ఉడికిపోయి, పగ రెచ్చిపోయి, ప్రతీకారం పరుగులు తీస్తున్న ఒక చిత్రమైన ఉన్మాద స్థితిలో వాళ్ళందరినీ దగ్గరికి తీశాడు. అయితే అందులో ఎవరికీ కూడా అతని పర్సనల్ విషయం గురించి మాట్లాడాలంటే అందున అతడి ఎదురుగా ధైర్యం లేదు. అందుకే ఎవ్వరూ ఆ విషయాన్ని గురించి ప్రస్తావనే తేలేదు. అలాంటిది గబుక్కున
ఇలా సందర్భం వచ్చేసరికి బాగా చనువుగా ఉండే అతను దగ్గరకొచ్చి ఊరడింపుగా అన్నాడు, ఐఎమ్ సారీ మై ఫ్రెండ్, నీ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా అంత అడ్వాన్స్ అయిన ఆ కంట్రీలో నీ ఈ లోపాన్ని సరిచేయగల డాక్టర్లే లేరా? ఆ ప్రసంగం రాజేష్కి ఇష్టం లేదు. ఆ విషయం అతని ముఖంలోనూ కళ్ళల్లోనూ స్పష్టంగా కనిపించింది. అది గ్రహించిన మరో తెలివైనవాడు ప్రసంగం మారుస్తూ అన్నాడు, ఓస్ ఇప్పుడేమైంది? జీవితం అంటే అదొక్కటేనా? ఏం పర్వాలేదు. దానివల్ల మన రాజేష్ గొప్పతనం ఏమీ తగ్గిపోదు. మగతనం అంటే మనసులోనూ పౌరుషంలోనూ ఉండాలి. ఆ బిచ్ని నాశనం చెయ్యాలంటే వేరే మార్గమే ఉండదా? ఒకవేళ అదే సరైన సమాధానం అనుకుంటే అది మన రాజేష్ కోసం అని మనం వదిలేసిన మాట నిజమే. అయితే మనం వేరు, రాజేష్ వేరు కాదు. రాజేష్ పగ మన పగ, రాజేష్ కసి మన కసి. రాజేష్ శత్రువు మనకు శత్రువే. రాజేష్ కోసం మనం ఏమైనా చేయగలం. పౌరుషం రాజేష్ది, పని మనది. అప్పుడు పూర్తి చేయకుండా వదిలేసిన దాన్ని ఇప్పుడు పూర్తి చేద్దాం. ఆ మాటలు నచ్చినట్లుగా కొందరు ఈలలు వేశారు, మరికొందరు చప్పట్లు చరిచారు. బ్రేవో మై ఫ్రెండ్ అంటూ అరుచుకున్నారు. ఆ అరుపుల్లోంచి, ఆ కేకల్లోంచి, ఆ నవ్వుల్లోంచి ఒకడు ఖంగునన్నాడు, రాజు, అసలు నువ్వు ఇంతకాలం ఎలా ఓపిక పట్టావు? చూడగానే మాకెందుకు చెప్పలేదు? ఆనాడే దాన్ని వాడిని కలిపి నరికి అవతల పారేసేవాళ్ళం కదా. అవునంటే అవుననుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు అనుకున్నారు. కాసేపు వాళ్లను ఎలా చంపవచ్చో, చంపకుండా ఎలా చిత్రవద చేయవచ్చో, ఎలా చేస్తే తమ పగ చల్లారుతుందో చర్చిస్తున్నారు. వాళ్ళ మాటలు, ఆ చర్చ, ఆ పద్ధతి వింటున్న కొద్దీ రాజేష్లోని కోపం ఇంకా పదింతలు పెరుగుతోంది. అతనిలోని అసంతృప్తిని ఇంకా పదింతలు చేసి రెచ్చగొడుతున్నారు. అతనిలోని కసిని 1000 రెట్లుగా ఉసిగొల్పుతున్నారు. అతనిలోని ఉద్రేకానికి వాళ్ల కవ్వింపు అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా ఉంది. అతను మానసిక పిచ్చివాడవుతున్నాడు. అతడు భయంకరమైన రాక్షసుడిలా అవుతున్నాడు. వివేకం చచ్చిపోయింది. మానవత్వం మందుమాటున ముడుచుకుపోయింది. వాళ్ళందరూ మనుషుల్లా లేరు. గాలిలో ఊగే ప్రేతాల్లా భయంకరంగా ఉన్నారు. వాళ్ళ ప్రసంగం, వాళ్ళ ఊహ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ధ్యేయం, వాళ్లకున్న ఒకే ఒక ముఖ్యమైన నిర్ణయం, నీలిమనేదో చెయ్యాలి. వాళ్ళ పగ చల్లారేట్లుగా ఏదో చెయ్యాలి. చీకట్లు అలుముకుంటుండగా పనిపిల్లవాడు వచ్చి లైట్ వేశాడు. గబుక్కున వచ్చిన వెలుతురుకు చటుక్కున కళ్ళు మూసుకున్నాడు రాజేష్. ఎవడ్రా వాడు? ఎవడా మంటలు పెడుతున్నది? ఒరేయ్ రాస్కెల్, ఎవడ్రా నువ్వు? అరుస్తున్నాడు. ఆ అరుపులకు ఎర్రబారిన అతని కళ్ళు ఆ బాలకం చూసి భయపడిపోయాడు. వెంటనే బెడ్ లైట్ వేసి పెద్ద లైట్ తీసేసి గది బయటకు వెళ్ళిపోయాడు. ఆ మసక వెలుతురులో అందరూ మరోసారి గ్లాసులు నింపుకుంటున్న సమయంలో ఒకడు ఖచ్చితమైన నిర్ణయంగా అన్నాడు, మై ఫ్రెండ్స్, నేనొకటి బాగా ఆలోచించాను. చూడండి, ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా హుషారుగా రాజాలా ఉండే మనం రాజేష్ని ఇలా నవ్వు అనే దానినే మర్చిపోయేట్లుగా చేసిందే ఆ స్టూపిడ్. ఇక అది నవ్వకూడదు. జన్మలో ఇంకెప్పుడు నవ్వకూడదు. అది నవ్వునే మర్చిపోవాలి. దాన్ని చూసి నలుగురు నవ్వాలే గాని అది నవ్వకూడదు. అంతేకాదు, మన రాజేష్కు దూరమైన సంసార సుఖం దానికి దక్కకూడదు. అవును, అది పొందకూడదు. దాన్ని చెడగొడితే మనకొరిగేది ఏమీ లేదు. దాని జీవితాన్ని చెడగొట్టాలి అంటే దాన్ని కట్టుకున్న వాడిని చంపేయాలి. నో, మరొకడు అరిచాడు. చంపకూడదు. చంపేస్తే మన పగ చల్లారదు. అందులో థ్రిల్ ఉండదు. రాజేష్ జీవించి ఉన్నంత వరకు ఈ లోపం అతన్ని వదలనట్లే అతని పగ కూడా అతను ఉన్నంతకాలం బ్రతికే ఉండాలి. అందుకొకటే మార్గం. దాని మొగుడికి కాళ్ళు చేతులు విరగ్గొట్టి వాడెందుకు పనికిరాకుండా చెయ్యాలి. బయట చీకటిలాగా గదిలో నిర్ణయాలు కూడా ముదిరిపోతున్నాయి. వాళ్ళంతా ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నారు. అందువల్ల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో పని వాళ్ళకి అర్థం కావటం లేదు. అలాంటి భయంకరమైన కుట్ర ఒకటి ఆ గదిలో అలా జరుగుతోందని ఆ అమాయకులకు తెలియదు. రాజేష్ గది బయటకు వచ్చాడు. అతడు పిలిస్తే పలకటానికి సిద్ధంగా అక్కడే తచ్చాడుతున్నారు పనివాళ్ళు ముగ్గురు. వాళ్ళని చూశాడు. 2 క్షణాలు కనుబొమలు ముడిచి ఆలోచించాడు. జేబులో చేయి పెట్టి డబ్బు తీసిచ్చి, మీరు సినిమాకి పోండ్రా అన్నాడు. మీకు భోజనం బాబు? అడిగాడు వంటతను. భోజనమా? టేబుల్ మీద పెట్టేసాయి, తర్వాత తింటాను. అప్పటికే మాటలు ముద్ద ముద్దగా వస్తూ తడబడుతున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలలో గోడ గడియారం కొట్టిన గంటను వింటూ ఉలిక్కిపడింది నీలిమ. ఇంకా రాలేదేమిటి అనుకుంది. తెల్లటి పువ్వు, దాని మధ్యలో నల్లటి గింజ, అలా చూస్తుంటే ఉదయం అరటి చెట్ల మధ్య నుండి కనిపించిన కళ్ళు గుర్తుకొచ్చాయి.
ఆ తర్వాత తను అనుభవించిన ఆవేదన గుర్తుకొచ్చింది. తద్వారా ఆ కుటుంబ సభ్యులు పడిన ఆదుర్ద గుర్తుకొచ్చింది. క్షణకాలం ఆమె ముఖంలో నీలినీడలు ఆక్రమించి తారట్లాడాయి. అంతలోనే తమాయించుకుంది. తనను తానే తిట్టుకుంది. తన బేల మనసుకి, పిచ్చితనానికి విసుక్కుంది. ఇంకెప్పుడు ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించకూడదని గట్టిగా అనుకుంది కూడా. అయినా నా పిచ్చి గాని, ప్రాణంలా చూసుకునే భర్త, కన్నబిడ్డలా కాపాడే అత్తమామలు ఉండగా ఒక్క రాజేషే కాదు, ఇలాంటి ఫకీరు వెధవలు మరో 100 మంది వచ్చినా నాకేం భయం? ఏ తప్పు చెయ్యని నేనెందుకు బాధపడాలి? జీవితంలో అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాడి అమానుషత్వం వల్ల బామ్మ బలైపోయిన మాట వాస్తవమే అయిండొచ్చు. అంత మాత్రాన రాజేష్ తండ్రికి, మామగారికి ఉన్న అనుబంధాన్ని కాదనగలనా? తండ్రి బాధ్యతను గౌరవిస్తున్న వెంకట్ ప్రవర్తనను తప్పుపట్టగలనా? ఇన్ని అమృత హృదయాల మధ్య ఓ ముల్లు కర్రలా ఉన్న రాజేష్‌ని ఏరి పారెయ్యాలి. లేదా తప్పుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని దాన్నే తలుచుకుని బాధపడకూడదు. ఇంకోసారి వాడి ప్రస్తావన గాని, వాడిని గూర్చిన ఆలోచన గాని రాకూడదు. గట్టిగా అనుకుంది నీలిమ. అలా నిర్ణయించుకున్న తర్వాత ఆమె మనసు ఓ విధమైన నిశ్చింతన అనుభవిస్తోంది. అనసూయ ప్లేట్‌తో బెల్లం పూస పెట్టి తీసుకొచ్చింది. లేచి కూర్చుంటూ, ఇప్పుడిక తింటే ఇది భోజనం చేయగలనా అత్తమ్మా? పైగా చేపకూరంటున్నారు నవ్వింది నీలిమ. తల తిప్పి చూసింది అనసూయ. చప్పున చేయి చాచి కోడలి తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. ప్రకృతి చాలా గంభీరంగా ఉంది. అనసూయమ్మ మనసులా వెన్నెల్లో స్నానం చేస్తున్న సమస్త ప్రపంచము జోలపాటకు పరవశించే పసిపాపలా, నీలిమ హృదయంలా అతి ప్రశాంతంగా ఉంది. అనసూయ పల్లెటూరులోని ముచ్చట్లు చెబుతుంటే నవ్వుతూ వింటోంది నీలిమ. అత్తగారి మాటల్ని వింటున్నదన్న మాటే గాని నీలిమ అంతరంగం వెంకట్ ఇంకా రాలేదేమా అని ఆలోచిస్తోంది. తను చాలా మూర్ఖంగా ప్రవర్తించి అందరి మనసులను బాధపెట్టింది. ఏనాడు విసుగ్గా కూడా మాట్లాడని వెంకట్ కోపంతో బయటకు వెళ్ళాడంటే అతని మనసు ఎంతగా గాయపడిందో తెలుస్తోంది. అతన్ని అంతగా బాధ పెట్టినందుకు నీలిమ హృదయం మూగగా క్షమాపణ కోరుతోంది. అతను వచ్చాక అతని కోపాన్ని ఎలా పోగొట్టాలో, అతనితో ఎలా మాట్లాడాలో, మరలా అతన్ని శాంతపరచడానికి తనెట్లా ప్రవర్తించాలో ఒకటికి 10 సార్లు బాగా ఆలోచిస్తూ మనసులో గాఢంగా నిర్ణయించుకుంటోంది. ఇంకెప్పుడు జీవితంలో నా కళ్ళల్లో తడిని, నీ కళ్ళల్లో కోపాన్ని కనిపించనీయకుండా చూసే బాధ్యత నాది అని అతనికి మాటివ్వాలి. ఆ విషయాన్ని అతని హృదయం మీద తలవాల్చి అతని అరచేతిలో ముద్దు పెట్టుకుంటూ చెప్పాలి. జీవితకాలమంతా గుర్తుండేంత అపురూపమైన విషయంగా తమ హృదయాల మీద గాఢంగా ముద్ర వేసుకోవాలి. ఏవేవో ఆలోచిస్తూ అత్తగారి మాటల్ని యాంత్రికంగా వింటున్న నీలిమ చెవులకు పెరటి వైపున చిన్న గేటు తీసిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం అనసూయకు వినిపించింది. చిన్నబాబు ఎవరినో పంపించినట్లున్నారంటూ మంచం మించి లేచింది అనసూయ. ఉలిక్కిపడింది నీలిమ. కొద్ది నిమిషాల క్రితం ఎంతో ధైర్యం చెప్పుకున్న నీలిమ మనస్సు మళ్ళీ బేలగా తయారవుతుంటే విసుక్కుంది నీలిమ. తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ మనసుని చెదిరిపోనీకుండా కుదుటపరుచుకుంటున్న నీలిమకు ఉన్నట్లుండి బూట్ల చప్పుడు వినిపించింది. అది కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇన్ని అని చెప్పలేనట్లు గజిబిజిగా వస్తూనే ఉంది ఆ సవ్వడి. నిటారుగా అయింది నీలిమ. ఆమె గుండెల్లో ఫలానా అని వివరించి చెప్పలేని అలజడి. క్రమంగా ఆ సవ్వడి దగ్గరకు వస్తోందని కూడా గ్రహించింది. గబుక్కున మంచం దిగింది. మరొక్క క్షణమైతే ఇంట్లోకి వెళ్ళిపోయేదే. కానీ ఈ లోపున హఠాత్తుగా వీధి తలుపులు తోసుకుని లోపలికి వచ్చాడు వెంకట్. ముందరకు అడుగు వేసిన నీలిమ వెంకట్ అంటూ ఒక్క కంగలో అతని దగ్గరకు వెళ్ళి గుండెకు హత్తుకుపోయింది. ఆమె శరీరమంతా ఉడుకుతున్న అన్నం కుండమీది మూతలా కంపించుతోంది. తనను చుట్టేసిన భార్య చుట్టూ చేతులు వేశాడు వెంకటేశ్వరరావు. ఉదయం నుండి పడిన మానసిక సంఘర్షణ తాలూకు వేదనతోటే తనను చుట్టుకున్నదనుకున్న వెంకట్ ఆమె చుట్టూ ఉన్న తన చేతులను మరికాస్త బిగించి హృదయానికి దగ్గరగా హత్తుకుంటూ, చచ, ఈ మాత్రం దానికి ఇంత హడలిపోతే ఎలా? ధైర్యంగా ఉండాలి గాని ఏమిటి బేలతనం? ఊరుకో. నీ పక్కన నేను, నా పక్కన నువ్వు ఉండగా మనకేం తక్కువ లేదు, ఉండదు. మనల్నెవ్వరూ ఏమీ చేయలేరు తెలుసా? అతని చేతుల మధ్య పొదివి పట్టుకుని ఓదారుస్తున్నాడు. తన మాటలతో ధైర్యం చెప్తున్నాడు. ఆమె పొట్ట మీద చేయి వేసి సవరదీస్తూ స్పర్శతో అరుణయిస్తూ లోపల ముడుచుకొని పడుకుని ఉన్న తన బిడ్డతో మాట్లాడుతున్నాడు వెంకట్. భార్య బిడ్డల్ని అలా కళ్ళల్లో పెట్టుకుని కలకాలం కాపాడగలను అన్న ధీమాతో, కాపాడాలి అనే వెర్రి కోరికతో ఆర్తిగా ఆమెను గుండెల దగ్గరికి చేర్చుకుని ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు. ఉదయం నుండి అనుభవించిన ఆవేదన అంతా అతని గుండెల స్పందనలో
చిత్రంగా ఆవిరైపోతుంటే అతని ఆలంబనలో అలబోకగా కనులు మూసుకొని సమస్తము మర్చిపోయి ఊరట పొందుతున్న నీలిమ గళ్ళుమన్న శబ్దానికి అదిరిపడింది. వెంకట్ చేతులపై ఉన్న ఆమె చేతివేళ్లు బిగుసుకున్నాయి. చివ్వున తల తిప్పి చూసింది. వెంకట్ కూడా తలెత్తాడు. ఆ మసక వెన్నెల్లో ఎదురుగా 10-12 మంది దాకా ఉన్నారు. ఆ కంగారులో, ఆ మసక వెలుతురులో వాళ్లను గబుక్కుని గుర్తుపట్టలేకపోయారా ఇరువురు. ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చారు? ఎలా వచ్చారు? ఎక్కడి నుండొచ్చారు? వీళ్ళకేం కావాలి? ఎవరు కావాలి? క్షణంలో అనేక ప్రశ్నలు బుర్రలో తలెత్తి తిరుగుతున్నాయి. అప్పుడే చూసింది నీలిమ. వాళ్ళల్లో ఒకడు మంచం పైన ఒక కాలు వేసి నించున్నాడు. అతని చేతిలో పేముకర్ర ఉన్నది. దానిని విలాసంగా అటు ఇటు ఊపుతున్నాడు. అతని కాళ్లకు దగ్గరగా క్రింద నేల మీద చల్లినట్లుగా చిందరవందరగా పడిపోయిన బెల్లం పూస, మరికాస్త పక్కగా ఇంకా రింగులు తిరుగుతూనే ఉన్న స్టీల్ ప్లేటు. ఆమె గుండె గుబేలు మంది. గచ్చు చేసిన నేల మీద గిరగిరా తిరుగుతున్న ప్లేట్ చప్పుడు తప్ప మరే రకమైన శబ్దమూ లేక చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా పెను తుఫాన్ రాబోయే ముందర వాతావరణంలా అతి క్రూరంగా ఉంది. దాని వంకే చూస్తున్న నీలిమ తలెత్తి వాళ్ల వైపు చూసింది. ఆ వచ్చిన వాళ్ళెవరో గుర్తుపట్టాలని ప్రయత్నిస్తూ గుచ్చిగుచ్చి చూస్తున్నాడు వెంకట్. ఆ నిశ్శబ్దంలోంచి ఎదుట ఉన్న వాళ్లకు వెనుకగా గబుక్కన ఓ బూట్ల జత కదిలిన శబ్దం మొదలైంది. అది క్రమంగా దగ్గరవుతూ ఆ గుంపు మధ్యలోంచి ముందుకొచ్చింది. ఆ వచ్చిన మనిషిని చూసి అప్రతిభురాలైంది నీలిమ. రాజేష్ అంతులేని ఆశ్చర్యంతో, భరించలేని భయంతో అప్రయత్నంగా ఆ భార్యాభర్తల నోటి నుండి ఆ పేరు ఉచ్చరించబడింది. బాగున్నావా? పెళ్లి చేసుకున్నావన్నమాట. గుడ్. బిడ్డను కూడా కనబోతున్నావన్నమాట. ఇంకా గుడ్. నువ్వు, నీ భర్త, నీ సంసారం ఇంకా ఇంకా గుడ్. ఏరా అంతేనా? అతని వ్యంగ్యపు మాటలకి వెనక ఉన్న అతని ముఠా నవ్విన నవ్వులు నీలిమకు వెన్నెముకలో అదురు పుట్టిస్తోంది. వీళ్ళే ఉద్దేశంతో ఈ సమయంలో ఇక్కడ ఇలా నువ్వెవరో కూడా తెలియని నన్ను అనవసరంగా రెచ్చగొట్టి నా దారికి అడ్డం నిలబడి నన్ను కవ్వించావు. నీ మూలంగా, కేవలం నీ మూలంగా నా జీవితమే తారుమారైంది. నీ మూలంగా నా తల్లి చచ్చిపోయింది. నా తండ్రి పదవిని వదులుకున్నాడు. నా ఇల్లు నరకమైంది. ఇదంతా ఎవరి మూలంగానో తెలుసా? నీ మూలంగా. కేవలం నీ మూలంగా. అలాంటి నువ్వు, నన్నింత సర్వనాశనం చేసిన నువ్వు సుఖంగా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి నేను నీ మొగుడిలా పౌరుషం లేని దద్దమ్మను కాను అంటూనే ముందరకొస్తూ అడుగు దూరంలో ఆగాడు రాజేష్. అప్రతిభురాలైనట్లుగా నిలబడి అతన్నే చూస్తోంది నీలిమ. వెంకట్ కూడా నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళు రాజేష్ని చూస్తున్నా అతని బుర్ర మాత్రం చురుగ్గా ఆలోచిస్తోంది. ఇప్పుడు ఇతడు ఇంతమందిని వెంటేసుకుని రావటంలో ఇతడి ఆంతర్యం ఏమై ఉంటుంది? ఏం చేద్దామని వచ్చారు? ఏం చేయబోతున్నారు? ఈ దాడి నుండి ఈమెను ఎలా కాపాడాలి? గేటు తీసిన శబ్దం రాగానే లోపలికి వెళ్ళిన అనసూయ పెరటి వైపుకు వెళ్లేసరికి ఎవరూ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని వెనక వైపు తలుపులన్నీ వేసొస్తుంటే మూలగా పెట్టి ఉన్న కొబ్బరి బొండం కనిపించింది. అది కోడలి కోసం మధ్యాహ్నం అని చెక్కి ఉంచి 2 మార్లు గుర్తు చేసి మరీ వెళ్ళాడు రామయ్య. అది తీసుకెళ్లి వంటగదిలో చాకుతో కొట్టి గాజు గ్లాసులోకి వంచి తీసుకొస్తోంది. బయట ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. వెంకు వచ్చాడు కాబోలనుకుంటూ గడపలోకి వచ్చింది అనసూయ. సరిగ్గా ఆ సమయానికి వెంకట్కి అతి సన్నిహితంగా నిలబడి ఉన్న నీలిమ గబుక్కున జడ మొదట్లో చేయి పెట్టి పట్టుకుని చటుక్కున ముందుకు లాగాడు రాజేష్. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు క్షణం సేపు ప్రాణం లేని కొయ్యలా బిగుసుకుపోయాడు వెంకట్. అంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చిన వాడిలా రాజేష్ ప్లీజ్ లీవ్ హర్ అంటూ ముందుకు కదలబోయాడు. అంతే, గబుక్కున ముందరికొచ్చిన అతని బలగం వెంకట్ని గట్టిగా బంధించేశారు. అంతలోనే ఒకడు చేయి బిగించి వేళ్లు ముడిచి కడుపులో బలంగా గుద్దాడు. ఆ దెబ్బ వెంకటేశ్వరరావు శరీరం లోపల ఉన్న ప్రతి అణువుని క్షణంసేపు గిలగిలా తన్నుకునేట్లు చేసింది. కెవ్వున కేకేసింది అనసూయ. ఆమె చేతిలోని గ్లాసు జారి కింద పడి భళ్ళున పగిలి ముక్కలైంది. గబుక్కున ముందరికి రాబోయింది. అప్పుడే చిందరవందరగా పడిన గాజు మొక్క ఒకటి ఆమె కాలిలో కసిగా దిగిపోయింది. అబ్బా అనుకున్నదే గాని ఆమెలోని మాతృత్వం బోరుమని ఏడుస్తూ ఉంటే ఆ నొప్పినంతగా పట్టించుకోకుండా మరో అడుగు వేసింది. రెండో కాలిలో కూడా కస్సున దిగిపోయింది మరో గాజు పెంకు. అయినా సరే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి కోడల్ని పట్టుకుంది. చిన్నబాబు, మీకు దండం పెడతాను. వయసులో చిన్నవారైనా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నా బిడ్డల్ని వదిలేయండి. వాళ్ళనేం చెయ్యొద్దు. ప్రాధేయపడుతూ తన కాళ్ళు పట్టుకున్న అనసూయను ఒక్క తన్ను తన్నాడు రాజేష్. వాళ్ళు మనుషులే కాదు. వాళ్లల్లో ఒకడు ఆమె నోరు మూసేసి ఆమె 2 రెక్కల్ని వెనక్కి పెట్టి ముందరికి నెట్టుతూ గదిలోకి తోసేసి గోళ్ళం పెట్టేశాడు.
తలుపులు బాదింది, ఏడ్చింది. గబుక్కున వెనక్కి పరిగెత్తింది. ఆమె అరికాళ్ల నుండి కారుతున్న రక్తంతో ఆ గదంతా ఎరుపు రంగు పులుముకున్నట్లుగా ఉంది. అప్పటికే వెనక వైపున గొళ్ళెం పెట్టేశారు కాబోలు. ఎంత లాగినా రావటం లేదు. ఆ గది గోడలు దద్దరిల్లేలా అరుస్తోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకు కోడలు ఏమైపోతున్నారో, వాళ్ళనేం చేస్తున్నారో అనే బాధతో, ఆవేదనతో తలను తలుపులకేసి కొడుతోంది. ఆమె గదిలో నుండి చేస్తున్న ఆక్రందనలు గాని, వెంకట్ మాటలు గాని, నీలిమ బ్రతిమాలుడు గాని ఏవీ పనిచేయలేకపోయాయి. పీకల దాకా తాగి ఒళ్ళు పైన తేలిన స్థితిలో ఉండి ఇలాంటి దారుణ కాండ చేయటానికే అని వచ్చిన ఆ దుర్మార్గులు వెంకట్ని పట్టుకుని లాక్కెళ్ళి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుకు బంధించుకున్నారు. నన్ను వదలండి ప్లీజ్ అంటూ వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్న వెంకట్ని కర్రతో కొడుతూ బంధించేశారు. సరిగ్గా నిలబడలేనట్లు తూలుతూ ముద్దముద్దగా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతూ పైశాచికమైన రాక్షసకాండ చేస్తున్నారు. చేతులతోనూ కాళ్లతోనూ పేముకర్రతోనూ ఇష్టం వచ్చినట్లు వెంకట్ని కొడుతూనే ఉన్నారు. గింజుకుంటోంది నీలిమ, మొత్తుకుంటోంది, ఏడుస్తోంది, తిడుతోంది. అంతలోనే ప్రాధేయపడుతోంది. నా భర్తను వదిలేసాయి, నీ కాళ్ళు పట్టుకుంటానని బ్రతిమాలుతోంది. వాడా మాటలు వినేది? ఇలాంటి మొత్తుకోళ్లకు కరిగిపోయి వాళ్ళను వదిలేస్తే వాడు రాజేష్ ఎలా అవుతాడు? విలాసంగా నిలబడి అనసూయ ఆక్రందనలు, నీలిమ నిస్సహాయ ప్రార్థనలు, వెంకట్ దురవస్థను వినోదంగా తిలకిస్తున్నాడు. ఎంతసేపు అలా కొట్టేది? దేవుడి ప్రసాదంలా పెడుతున్నారు. రాజేష్ అలా అనగానే పక్కనే ఉన్న గడ్డపార అందుకున్నాడు ఒకడు. కెవ్వు మంది నీలిమ. వద్దు, ఆయన్నేం చెయ్యొద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, ఆయన వదిలేసేయండి. రెండు మోకాళ్ల మీద బలంగా కొట్టేశాడు. గింజుకుంటున్నాడు వెంకటేశ్వరరావు. అతని శరీరాన్ని యాపిల్ని కోస్తున్నట్లు ఘాట్లు పెట్టేస్తున్నారు. అతడి నోటికి పెదవులు కదలకుండా అడ్డంగా కట్టిన గుడ్డంతా రక్తంతో తడిసి ధారగా కారిపోతోంది. భగవంతుడా, ఈ అన్యాయాన్ని అరికట్టలేవా? అప్రయత్నంగా అరిచింది నీలిమ. నవ్వాడు రాజేష్. అతనితో పాటు అందరూ నవ్వారు. పిల్లవ్వే, ఇంకా బిగ్గరగా పిలువు. నీ దేవుళ్ళందరినీ పిలువు. ఏ దేవుడొచ్చి నిన్ను కాపాడుతాడో చూస్తాను. కత్తిని వెంకట్ ముఖం మీదకి తీసుకెళ్తున్నాడు. అరుస్తోంది నీలిమ. నో ప్లీజ్, వద్దు, అలా చెయ్యొద్దు, ఆపండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని ఒక్కసారిగా చంపేయండి, ఇలా చిత్రవదలు చెయ్యొద్దు. ఆమె అరుస్తున్న కొద్దీ, గింజుకుంటున్న కొద్దీ రాజేష్కు చాలా ఆనందంగా ఉంది. వెంకట్ శరీరం నుండి కారుతున్న రక్తం అతని కళ్లకు మంచు బిందువులుగా కనిపిస్తూ హాయినిస్తోంది. ఎర్ర జీరలు నిండిన అతని కళ్ళు సంతృప్తిగా వికృతంగా నవ్వుతున్నాయి. వినోదంగా నవ్వుతూ వెంకట్కి దగ్గరగా వచ్చాడు రాజేష్. ఆ మసక వెలుతురులో అతని శరీరంలోంచి కారుతున్న రక్తం నల్లగా కనిపిస్తోంది రాజేష్ కళ్లకు. శరీరం మీద ఎక్కడైనా బ్లేడ్తో కాస్త గాయమైతేనే భరించలేని నొప్పితో గిలగిలలాడే ప్రాణం అంతంత గాయాలను ఎలా భరిస్తోందో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు భగవంతుడనేవాడున్నాడా? ఏం చేస్తున్నట్లు? ఓ మంచి మనిషిని, ఓ నిండు చూలాలిని, ఓ మాతృమూర్తిని ఇంతగా హింసల పాలు చేసి వినోదిస్తున్న ఈ దుర్మార్గులను చూస్తూ ఎలా భరిస్తున్నాడా భగవంతుడు? ఆపండి, గట్టిగా అన్నాడు రాజేష్. ఒక్క క్షణం ఆ పరిసరాలన్నీ నిశ్శబ్దమైపోయాయి. గిలగిల గింజుకుంటున్న నీలిమ కూడా కళ్ళు పెద్దవి చేసి ఆశగా బేలగా అతని వంకే చూస్తోంది. అలా ఎంతసేపు రా కొట్టేది? పిచ్చి వెదవల్లారా, అక్కడ కాదురా కొట్టాల్సింది అంటూనే మరో అడుగు ముందురకు వేసి బూటుతో ఉన్న కుడికాలిని వెనక్కు చాచి బలంగా ముందుకు చూసి వెంకటేష్ పొత్తి కడుపు కిందుగా తన్నేశాడు. అతని నోటికి కట్టి ఉన్న గుడ్డ తెగిపోయేట్లుగా అమ్మా నరిచాడు వెంకట్. అతని ఆర్తనాదానికి భోంతరాలు దద్దరిల్లాయి. కెవ్వుమన్నది నీలిమ. అందరూ ఒక్క క్షణం స్తబ్దులయ్యారు. నీలిమ చేతుల మీద జడ మొదట్లో బిగింపు సడలేసరికి ఒక్కసారిగా విదిలించుకొని ముందరికి పరిగెత్తి వెంకట్ని వాటేసుకుంది. మరుక్షణంలో వెనక నుండి రాజేష్ రాక్షసహస్తం గబుక్కున నీలిమ జడ దగ్గర కుప్పగా పట్టుకొని బిగించి ఇవతలకు లాగి యూ డర్టీ బీచ్ అంటూ బలంగా ముందుకు తోసేశాడు. అమ్మా అంటూ నీలిమ గొంతు జీరబోయేలా అరుస్తూ కుప్పలా దొర్లుతూ అంత దూరంలో పడిపోయింది. అప్పటికే చెవుల్లోంచి, ముక్కులోంచి, గొంతుకలోంచి వస్తున్న వేడి గాలి చప్పున ఆగిపోయి రక్తం రావటం ఆరంభమైంది వెంకట్కి. పక్కకు వాలిపోయిన అతని తలలోంచి అగ్నిగుండాలు భళ్ళున పగిలిపోయాయి. నీలిమ కడుపును రెండు చేతులతో పట్టుకొని బాధను భరించలేక అల్లల్లాడిపోతోంది. మెలికలు తిరిగిపోతోంది. ఆ బాధను తట్టుకోవటానికే అన్నట్లు క్రింది పెదవిని గట్టిగా బిగించి ఉంచేసరికి చిట్లి రక్తం కారుతోంది. గదిలో అనసూయ తలుపులను బాది బాది భరించలేక గుండెలని
అవిసేలా అరుస్తూ తలుపు గోడకేసి కొట్టుకుంటూనే కళ్ళు మూసేసింది. అయిపోయింది. మారణ హోమం ముగిసింది. మంచితనాన్ని రూపు లేకుండా నేల రాసి నవ్వుకుంటూ కదిలిపోయారా దుర్మార్గపు రాక్షసులు. పట్టణాల్లో ఉండే దురదృష్టం పక్క ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నా ఎవరికీ వినిపించదు. ఒకవేళ వినిపించినా పట్టించుకునే తీరిక గాని ఓపిక గాని ఉండవు. కారు గేట్లోకి వస్తుండగానే గమనించారు హనుమంతరావు గారు. ఇల్లంతా లైట్లు వేసి ఉండడం ప్రశ్నార్థకంగా ఆయన కనుబొమ్మలు కుచించుకున్నాయి. కారు దిగి చేతి వాచి కేసు చూశారు. సరిగ్గా 8 గంటల 10 నిమిషాలవుతోంది. డ్రైవర్ గేటు వద్దకు వెళ్ళాడు. వాచ్మెన్ ఏమయ్యాడు? గేటు బార్లా తీసి ఉన్నదేమిటి? బయటికి వెళ్ళేవాడు ఎవరికైనా చెప్పి గేటు మూసి వెళ్ళవచ్చుగా. పని తక్కువయ్యేసరికి పొగరు ఎక్కువ అవుతోంది అనుకుంటూ గేటు మూసేశాడు డ్రైవరు. అప్పటికే రామయ్య కారులో ఉన్న సామాన్ తీసి లోపల పెడుతున్నాడు. అప్పటికే లోపలికి వెళ్ళిన హనుమంతరావు గారు పనివాళ్ళని పిలుస్తున్నారు. ఎవ్వరూ పలకలేదు. ఏమయ్యారు వీళ్ళందరూ అనుకుంటూ హనుమంతరావు గారు మేడపైకి వెళ్ళారు. ఆ గదిలో రాజేష్ లేడు. రేడియో మోగుతోంది. టేప్ రికార్డర్ ఆన్లో ఉంది. అసలు ఫ్యాన్లు వేసి లైట్లు వేసి మనుషులు లేకుండా అప్పుడే చూశారు హనుమంతరావు గారు. గది మధ్యలో ఉన్న టేబుల్ నిండా కింద కార్పెట్ పైన సోడా సీసాలు, గ్లాసులు, చిందరవందరగా ఉన్న కుర్చీలు. వెంటనే ఆయనకు అర్థమైపోయింది. ఎవరో వచ్చారు, బాగా తాగారు. తర్వాత పనివాళ్ళు లేకుండా ఏమయ్యారు? రాజేష్ ఏమయ్యాడు? పైన మిద్దెపైకెక్కి బాల్కనీలో చూశారు. ఈ మధ్య ఎక్కువగా అక్కడ ఉంటున్నాడు. అక్కడా లేడు. ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ క్రిందికొచ్చారు హనుమంతరావు గారు. వంటగదిలోకి వెళ్ళి చూశారు. ఎక్కడి వస్తువులు అక్కడే సర్దిపెట్టినట్లున్నాయి. ఈ పూటకు వంట చేసిన లక్షణాలు కూడా ఏమీ కనిపించటం లేదు. పెరటి వైపున తలుపులన్నీ వేసే ఉన్నాయి. అప్పటికి రామయ్య కూడా ఇల్లు దొడ్డి అంతా మరోసారి వెతికొచ్చాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదయ్యా. మీ గదిలో అన్నీ ఉన్నాయా అయ్యగారు? ఒకవేళ దొంగలు కానీ? అలాంటిదేమీ జరిగినట్లు లేదు రామయ్య. అయినా చూస్తాను. తన గదిలోకి వెళ్ళారు హనుమంతరావు గారు. బీరువా వేసింది వేసినట్లే ఉంది. భార్య నగలు, డబ్బు అన్నీ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. దొంగతనం లాంటిది ఏమీ జరగలేదు. ఇల్లంతా లైట్లు వేసి పనివాళ్ళు లేక, రాజేష్ లేక, వాచ్మెన్ కూడా లేకుండా ఏం జరిగింది? ఏదో జరిగింది. ఆయనకి ఏదో తెలియని భయము, కంగారు అనిపించింది. అప్పుడే ప్రయాణం చేసి వచ్చారేమో. పైగా రాగానే కనిపించిన ఇంటి పరిస్థితి ఆయనకు బాగా తలనొప్పిగా అనిపించింది. అయ్యగారు, నేను ఒకసారి మా ఇంట్లోకి వెళ్ళి కనుక్కుంటాను. వాళ్ళకి ఏమైనా తెలిసేమో. హనుమంతరావు గారు మంచినీళ్ళు తాగుతున్నారు. ఒక కప్పు కాఫీ తాగితే బాగుండు, తల పగిలిపోతుంది అనుకున్నారు. బాబు, అయ్యగారు రామయ్య పెట్టిన కేక హనుమంతరావు గారి గుండెని క్షణం పాటు అలా నొక్కి పెట్టేసింది. ఆయనకి ఎందుకో గాని ఏనాడు అనిపించినంతటి భయం వేసింది. కాళ్ళు గజగజలాడుతుంటే గబుక్కున బయటకొచ్చి రామయ్య ఇంటివైపుకి దాదాపు పరిగెత్తినట్లుగా వచ్చారు. ఎదురుగా రామయ్య ఏడుపు వినిపిస్తోంది. రామయ్య అన్నాడు. తల తిప్పి చూశాడు. అప్పటికే కాస్త కాస్త కనిపిస్తోంది. బాబు, నా కొడుకు బాబు. చెట్టుకు కట్టి ఉన్న కొడుకును వాటేసుకుని ఏడుస్తున్నాడు రామయ్య. క్షణంసేపు ఆయనకు అర్థం కాలేదు. మరుక్షణం ఆయన భయభ్రాంతులయ్యారు. గబుక్కున దగ్గరికి వచ్చారు. ఆయనకి గుండెల్లో 1000 విమానాలు రొద చేస్తున్నట్లుగా ఉంది. ఆయనకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రామయ్య అతని భుజాలపై చేతులు వేశారు. బాబు, నా కొడుకుని నా కొడుకుని చెట్టుకు కట్టేసి బావురుమన్నాడు రామయ్య. హనుమంతరావు గారికి కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి. రామయ్య బయటికి ఏడుస్తున్నాడు. తాళ్ళు ఊడదీసి వెంకటేశ్వరరావు దేహాన్ని నేల మీద పడుకోబెట్టారు. కొడుకు శవం పైన పడి హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు రామయ్య. ఏమిటో అట్లా ఆ శవాన్ని రామయ్యను చూస్తుంటే గుండె లోపల చేయి పెట్టి కెలుకుతున్నట్లుగా ఉంది హనుమంతరావు గారికి. ఆయన ఒకచోట స్థిరంగా ఉండలేకపోతున్నారు. అటు ఇటు పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్న ఆయనకు ఉన్నట్లుండి ఎక్కడి నుండో సన్నటి ఏడుపు లాంటిది వినిపిస్తోంది. సందేహం లేదు, అది కీచుకీచును ఏడుస్తున్న శబ్దంలాగే తెలుస్తోంది. ఆ ఏడుపు వింటుంటే ఆయన గుండెల్లో అంతులేని అలజడి ప్రారంభమైంది. రామయ్య అన్నారు. ఆయన పిలుపు ఆయనకే వినిపించినంత బలహీనంగా ఉందాయన స్వరం. తన భుజం మీద పడిన చేతి స్పర్శను బట్టి రామయ్య తలెత్తి ఆయన వంక చూస్తూ, బాబు, నాకు తలకొరివి పెట్టాల్సిన చెట్టంత కొడుకుని పోగొట్టుకుని నేనెలా బ్రతికేది బాబు అంటూ ఆయన కాళ్లను చుట్టేసి ఏడుస్తున్నాడు. అతన్ని కాస్త ఊరడించి అతనితో ఆ శబ్దాన్ని గూర్చి చెప్పాలని ఆయన తాపత్రయం. కానీ చెప్పలేకపోతున్నారు. ఉన్నట్లుండి ఆ ఏడుపు ఎక్కువైంది. ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అది చంటిబిడ్డ ఏడుపుగా గ్రహించారు హనుమంతరావు గారు. గబుక్కున ఆయనకి రామయ్య భార్య, కోడలు గుర్తుకొచ్చారు. అవును, ఇంత గొడవ జరిగితే వాళ్ళేరి?
రామయ్య, నీ భార్య కోడలు గబుక్కున తలెత్తాడు రామయ్య. అప్పటి వరకు అతనికి ఆ గుర్తు గాని, ఆ ఆలోచన గాని కలగలేదు. అప్పుడే అతనికి ఆ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపుకు భయం భయంగా చూసిన రామయ్య తల తిప్పి హనుమంతరావు గారి ముఖంలోకి చూశాడు. రాజేష్ తోసిన విసురుకు మందార చెట్టుకు దగ్గరగా పడిన నీలిమ ఆ బాధను తన్నుకుంటూ గిలగిలా కొట్టుకోవటంలో కాస్త కాస్తగా జరగటంతో చెట్ల చాటున ఉండిపోయిన నీలిమ స్పష్టంగా కనిపించటం లేదు. హనుమంతరావు గారు రామయ్య భయం భయంగా చూస్తూ ఊపిరి బిగబట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ చెట్ల దగ్గరికి వచ్చారు. అక్కడ వెల్లకిలా పడిపోయి ఉంది నీలిమ. ఆమె కాళ్లపైన చీర అస్తవ్యస్తంగా ఉంది. ఆ మసక చీకట్లో ఏదీ స్పష్టంగా కనిపించకపోయినా చీర ఎగిరెగిరి పడటము, బిడ్డ ఉండి ఉండి ఏడవటము, అంత హృదయ విదారకమైన దృశ్యం చూడగానే హనుమంతరావు గారికి ఒళ్ళు గగురు పొడిచింది. రామయ్య, నీ భార్య? అతనికి అసలు బుర్ర బండబారినట్లయింది. కొడుకుపోయిన బాధ కోడలి దుస్థితిలో మరుగున పడింది. గబుక్కున ఇంటికేసి పరిగెత్తాడు. గొళ్ళెం పెట్టి ఉంది. గబుక్కున బయటికి పరిగెత్తాడు. బయట జోరుగా ఉన్న శబ్దాల హోరులో ఎవరి అరుపులు ఎవరికి వినిపిస్తాయి, ఎవరు వినిపించుకుంటారు? అందుకే ఆ ఇంట్లో అంతటి దారుణ హింసాకాండ జరుగుతుంటే ఎవరికీ ఏమీ తెలియకుండా జరిగిపోయింది. గబగబా పక్కింటికి వెళ్ళి ఆ ఇంటావిడను పిలిచాడు. ఆవిడకు దగ్గరగా 60 ఏళ్ళు పైనే ఉంటాయి. ఆమెకు చూపు సరిగ్గా ఆనదు. గబగబా వచ్చిన ఆవిడ ఆ మసక చీకట్లో ఉన్న నీలిమని చూస్తూనే, ఇదేమిటి, అమ్మ ఇక్కడ పడిపోయిందేమిటి అంటూనే దగ్గరగా వెళ్ళింది. అయ్యో బిడ్డ అంది మళ్ళీ వెంటనే. అయ్యో, అయ్యో, పెద్ద ప్రాణం పోయేట్లుగా ఉంది అందావిడ పెద్దగా. మళ్ళీ అంతలోనే, అయ్యో, ఇలాగే ఉంటే చిన్న ప్రాణం కూడా దక్కకపోవును అంటూనే కత్తెరడిగింది. ఆవిడ కత్తెరడిగేసరికి రామయ్య గబుక్కున ఇంటివైపుకు పరిగెత్తి గొళ్ళెం తీశాడు. లోపల దృశ్యం చూస్తూ కొయ్యబారిపోయాడు రామయ్య. తల పగిలి రక్తంతో ముఖమంతా తడిసి వికృతంగా గోడ మూలకు ఒదిగిపోయి ఉంది అనసూయ. అనసూయ అతని పెదవులు అస్పష్టంగా ఉచ్చరించాయి. అతని మనసు మొద్దుబారినట్లుగా అయిపోయింది. ఇంతలో అతడిని తట్టి పిలుస్తున్నట్లుగా బయట నుండి చంటిబిడ్డ ఏడుపు. గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు రామయ్య. క్షణంలో తల తిప్పి భార్య వైపు చూశాడు. క్షణంలో తేరుకొని తల విదిలించి ఆ వైపుకు పరిగెత్తి కత్తెర పుచ్చుకుని బయటకురికాడు. తల్లి పేగును కత్తిరించి బిడ్డను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుంది మా అమ్మగారు. ఆ భయంకరమైన రాత్రి 3 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఓ చిన్న ప్రాణి ఈ భూమి మీదకి అవతరించింది. అనసూయమ్మ ఎక్కడా? రామయ్య పైపంచెతో బిడ్డను శుభ్రం చేస్తూ అడిగింది మా అమ్మ. బిడ్డ ఏడుస్తోంది. కళ్ళు తెరవని ఆ పసికందు కాళ్ళు చేతులు జాడిస్తూ తన్నుకుంటూ ఏడుస్తోంది. నోరంతా తెరిచి తెరలు తెరలుగా ఏడుస్తోంది. బిడ్డను ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మంచిది చెప్పింది మా అమ్మగారు. రాత్రిపూట పక్కింటికి వెళ్ళటం వాళ్ళ కోడలికి నచ్చలేదో ఏమో. ఒరేయ్, నాయనమ్మ పక్కింటికి వెళ్ళింది, వెంటనే పిలుచుకురా అని చిరాగ్గా కేక వేయటం, ఈవిడ హడావిడిగా వెళ్ళిపోవటం వెంటనే జరిగిపోయాయి. చేతిలో చిన్న బిడ్డను పెట్టుకుని చుట్టూ శవాలతో అలా నిలబడిన రామయ్యకు ఉన్నట్లుండి గబుక్కున దుఃఖం ముంచుకొచ్చింది. బాబూ అంటూ బోరుమన్నాడు. భుజం పైన ఉత్తరీయం తీసి మధ్యగా మడత పెట్టి అందులో బిడ్డను అందుకున్నారు హనుమంతరావు గారు. రామయ్య, నా మాట విను, మనసు రాయి చేసుకో, ముందు జరగవలసిన విషయం చూడు. ఏం చూడాలి బాబు, ఏం చూడగలను, ఏం చూడమంటారు? ఇంకేముంది బాబు చూడటానికి? ఈ శవాలన్నింటినీ పోగు చేసి తగలబెట్టడం తప్ప. పోలీసుల్ని పిలుద్దామా అన్నారు హనుమంతరావు గారు. అలా అంటుంటే ఆయనకి స్నేహితుడు లాయరు పరందామయ్య గుర్తుకొచ్చారు. నేను ఇప్పుడే వస్తానుండు అంటూ తమ ఇంటి వైపు వచ్చారు. వస్తూనే మణి గట్టిగా పిలిచారు. ముందర గేటు దగ్గర కూర్చున్న డ్రైవర్ మణి ఒక్క ఉదుటున లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారి చేతిలో చంటిబిడ్డ. ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి చూశాడు. అర్జెంటుగా వెళ్ళి లాయర్ పరందామయ్యను నేను రమ్మన్నానని చెప్పి తీసుకురా, తొందరగా రావాలి. పరందామయ్య గారు వస్తూ దారిలోనే అనుకున్నారు, ఏమిటింత అత్యవసరమైన పిలుపు, పైగా ఈ సమయంలో? ఏమై ఉండుంటుంది? అదే డ్రైవర్ని అడిగారు. నాకు తెలియదయ్యా, మేము ఊరు నుండి తిరిగి వచ్చేసరికి వాచ్మెన్ లేడయ్యా, అందుకని నేను గేట్లోనే కూర్చుండిపోయాను. చాలాసేపటికి అయ్యగారు పిలిస్తే లోపలికి వెళ్ళానయ్యా. అప్పుడు అయ్యా, అయ్యగారి చేతిలో ఓ చంటి బిడ్డ ఉన్నాడయ్యా, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు, వెంటనే వచ్చేసానయ్యా. వాడు చెప్పినట్లుగానే లాయర్ పరందామయ్య గారు వాకిట్లో దిగేసరికి చేతిలో చంటి బిడ్డను పెట్టుకుని హాల్లో అటు ఇటు పచారు చేస్తున్నారు హనుమంతరావు గారు. కారు ఆగిన శబ్దం వింటూనే గబుక్కుని ఎదురొచ్చారాయన. హనుమా, ఆయన గొంతుకలో ధ్వనించిన ఆప్యాయతకు ఆత్మీయతకు హనుమంతరావు గారి కళ్ళల్లోకి నీటి పొర తిరిగింది.
ఒక్క క్షణం నిశితంగా ఆ బిడ్డ వైపు చూశారు పరందామయ్య గారు. స్నేహితుడి చూపులను అనుసరించి హనుమంతరావు గారు కూడా తలదించి చేతుల్లో ఉన్న పసికందును చూశారు. బిడ్డ వైపే తదేకంగా చూస్తున్న హనుమంతరావు గారి చేతిపై చేయి వేసి ఏం జరిగింది అన్నారు ఆర్ద్రంగా. నాకేమీ అర్థం కావటం లేదు పరం. ఏం జరిగిందో ఏమిటో ఎవరు చేశారో నాకంతా అయోమయంగా ఉంది. నా కాళ్ళాడకే నీకు కబురు పంపించాను. ఈ బిడ్డ ఎవరు, అసలు ఏం జరిగింది, నువ్వు ఒక్కసారి ఇలారా అంటూనే ఇంటి పక్కకు చీకట్లోకి నడుస్తున్న మిత్రుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ అనుసరించారు. అప్పటికే రామయ్య భార్యని కోడల్ని కూడా మోసుకొచ్చి కొడుకు పక్కన పడుకోబెట్టి ఆ శవాల పక్కన కూర్చుని రోదిస్తున్నాడు. తనేం పాపం చేశాడని వీళ్ళందరినీ ఒక్కమారుగా తీసుకుపోయాడా భగవంతుడు? అక్కడి దృశ్యం చూసి విచలితులయ్యారు పరందామయ్య గారు. తామొచ్చాక చూసింది జరిగింది క్లుప్తంగా వివరంగా చెప్పారు హనుమంతరావు గారు. వింటుంటే పరందామయ్య గారికి భయంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. ఏమిటిది, ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటానికి ఈ ఇంట్లో అందరూ చచ్చిపోయి ఉండటానికి సంబంధం ఏమిటో ఎలాంటిదో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఇది కావాలని చేసిందా లేక యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? పోలీసులకి ఫోన్ చేద్దామా అన్నారు హనుమంతరావు గారు. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నారు పరంధామయ్య గారు. ఆయన అలా అంటుండగానే ఆయన చేతుల్ని పసిగుడ్డు మళ్ళీ ఏడుపు అందుకుంది. ముందు బిడ్డ సంగతి చూడాలి అన్నారు హనుమంతరావు గారు. ఒక్క క్షణం ఆలోచించిన పరంధామయ్య గారు ఆ బిడ్డను ఇలా ఇవ్వు అన్నారు చేతులు చాపుతూ. తన చేతుల్లో పైపంచలో ఉన్న బిడ్డను మిత్రుడి చేతుల్లో పెట్టారు హనుమంతరావు గారు. జాగ్రత్తగా అందుకుంటూ మెల్లిగా అన్నారు మగబిడ్డ. పరందామయ్య గారు కారుని సరాసరి తమ ఇంటికి పోనివ్వమన్నారు. ఆయనకు పిల్లలు లేరు. ఇంట్లోకి రాగానే అక్క అంటూ పిలిచారాయన. ఆ పిలుపులోని కంగారు గమనిస్తూ గబగబా గదిలోంచి బయటకొచ్చింది ఆయన అక్క మహాలక్ష్మి. ఆయన పసికందుని గురించి చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే తమ్ముడి చేతిలోని బిడ్డనందుకుంటూ అయ్యయ్యో ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాంరా పరం అందావిడ. హాస్పిటల్కి వెళ్ళగానే ఆ బిడ్డను చూసిన డాక్టర్ గారు నర్సుతో సహా సన్నసన్నగా వేసిన చివాట్లను భరించారు. వాళ్ళని మరలా ఇంటి దగ్గర దించి హనుమంతరావు గారి దగ్గరకు వస్తుండగా కాస్త దూరంలో రాజేష్ కనిపించాడు. అరుగో చిన్నబాబు గారు అన్నాడు డ్రైవర్ గబుక్కున కారుని సైడుకు తీసి ఆపుతూ. ఎక్కడా తల తిప్పి అటు ఇటు చూస్తూ అడిగారాయన. అరుగో అంటూనే కారు దిగి పరుగులాంటి నడకతో వెళ్ళాడు డ్రైవర్. అక్కడ సుమారుగా 10-12 మంది దాకా రాజేష్ వయసు వాళ్లే ఉన్నారు. వాళ్ళంతా అప్పుడే ఆ ఎదురు ఉన్న హోటల్లోంచి బయటకు వచ్చినట్లున్నారు. సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ చూడటము పరిగెత్తటము జరిగింది. అప్రయత్నంగా పరందమ్మయ్య గారు కూడా కారు దిగి నించున్నారు. ఆయన అటే చూస్తున్నారు. జరిగిందంతా మర్చిపోయి రాజేష్ మళ్ళీ ఇంత త్వరగా ఈ ఫ్రెండ్స్తో ఇలా కలిసిపోయి హాయిగా గడుపుతాడని అనుకోలేదాయన. దాదాపు పరిగెత్తినట్లుగా వచ్చిన డ్రైవర్ని చూసి కంగారు పడ్డాడు రాజేష్. బాబు ఇంటి దగ్గర ఆయాసంతో రొప్పుతూ మాట్లాడుతున్న డ్రైవర్ మాటలు రాజేష్ని ఇంకాస్త కంగారు పెట్టాయి. గబుక్కుని అడ్డు తగులుతూ నువ్వెళ్ళు నేను వస్తున్నానన్నాడు. కారులో లాయర్ గారు ఉన్నారు, మీరు రండి బాబు అన్నాడు. లాయరా, ఆయనెందుకు, అయ్యగారు రమ్మంటే వచ్చారు బాబు కంగు తిన్నాడు రాజేష్. అతడే కాదు అతనితో ఉన్న అతని స్నేహితులు కూడా గాబరా పడ్డారు. అప్పటికింకా కాస్తో కూస్తో మిగిలి ఉన్న మందు నిష తగ్గిపోయింది లాయర్ పేరు వినగానే. ఆవేశంతో ఆలోచనలు చేశారు. బాగా మందు తాగేసి వెళ్ళి చితకబాదేసిపోయారు. అంతేగాని లాయర్లు, పోలీసులు, కేసులు, కోర్టులు, జైళ్ళు ఇలా ఇంత దూరం ఆలోచన చేయలేదు. ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాస్త దూరంగా కారు దిగి డోర్న అనుకుని నిలబడి ఇటే చూస్తున్న లాయర్ పరందామయ్య గారి కనుబొమలు గబుక్కున ముడిపడ్డాయి. వాళ్లల్లో వాళ్ళు తర్జన భర్జనలు పడటము, అందులో కొంతమంది చెప్పేదాన్ని మరికొంతమంది ఖండించుతున్నట్లు. డ్రైవర్ రాజేష్ని పిలుస్తుంటే దానికంత కంగారు గొడవ ఎందుకు ఆలోచిస్తూనే అప్రయత్నంగా 4 అడుగులు వేసి రోడ్డు దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. లాయర్ గారు రావటం వాళ్ళు గమనించలేదు. హలో రాజేష్ అన్నారు లాయర్ గారు. ఆ పలకరింపుకు ఉలిక్కిపడ్డారందరూనూ. ఆ విషయం పరందామయ్య గారు చాలా స్పష్టంగా గుర్తించారు. వాళ్ళ తడబాటు తొట్రుపాటు. ఎనీ ప్రాబ్లం? నో అంకుల్, నో ప్రాబ్లం, నో నాట్ ఎట్ ఆల్, నో అంకుల్, వీఆర్ ఆల్ రైట్. తడబడుతూ చేతులూపుతూ మాటలను వెతుక్కుంటున్నట్లుగా ఎంత వెతికినా దొరకనట్లుగా ఏదో మాట్లాడేస్తున్నాడు. అతను అలా చెబుతుంటే ఆ బృందంలోంచి 2-3 మెల్లిగా జారుకోవటానికి ప్రయత్నించటం, ఆయన అటు చూడగానే సర్దుకుని నిలబడటము గమనించారు. ఏ ఒక్కరూ స్థిమితంగా లేకుండా ఈయనెప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తున్నారని ఆయనకు స్పష్టంగా తెలుస్తోంది. చిన్నతనం కదా, స్వతంత్రం కావాలి, ఈ ముసలాడు ఎక్కడ దొరికాడ్రా బాబు అనుకుంటున్నారేమే అనుకున్నారాయన.
ఇంటికొస్తావా అన్నారు. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఎడం చేతిన ఉన్న వాచి కేసు చూస్తూ అన్నాడు. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా తర్వాత ఎప్పుడు? నేను ఇప్పుడే వచ్చాను అంకుల్, వీళ్ళతో మాట్లాడి తర్వాత వస్తాను. ఎక్కడి నుంచి ఇప్పుడు వస్తున్నావు? ఇంటి దగ్గర నుంచి. అతని మాట పూర్తి కాకుండానే ఒకడు గట్టిగా అరిచినట్లుగా అన్నాడు. అరే, మన మధ్యాహ్నమే వచ్చేసాం కదరా. ఒక్క క్షణం తెల్లబోయినట్లు చూశాడు. వెంటనే తేరుకుని అన్నాడు, యా యా ఎస్, మనం మధ్యాహ్నమే వచ్చేసాం. ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన ఓ లాయర్. వాళ్ళ అవకతవక జవాబులకు కారణం ఏమై ఉంటుంది? ఏదో జరిగింది. ఏమీ లేకపోతే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండదు. ఆయన బుర్ర ఆలోచిస్తోంది. అప్పటి వరకు ఏదో యథాలాపంగా మాట్లాడుతూ ఆలోచిస్తున్న లాయర్ పరందామయ్య గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నారు, రాజేష్, మీరంతా ఓసారి ఇంటికి రండి. మేమా? నో, మాకు చాలా అర్జెంట్ పనుంది అన్నారు అతని స్నేహితులు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్లకుండే అర్జెంట్ పనేమిటి? ఏదో దాస్తున్నారు. ఏదైనా తప్పు పని చేసైనా ఉండాలి, లేదా చేయటానికి బయలుదేరుతూ అయినా ఉండాలి. ఏదో ఉంది, లేకుంటే వీళ్ళ ప్రవర్తనలో ఇంత తడబాటు ఉండదు. ఏమైనా సరే వీళ్ళని వదలకూడదు అనుకున్న లాయర్ గారు పట్టి బలవంతాన వాళ్ళందరినీ ఇంటికి లాక్కొచ్చారు. ఏదైనా రహస్యం అనేది ఒకరు దాచడానికి వీలవుతుంది. ఇద్దరి మధ్య అయితే కాస్త పర్వాలేదనుకోవచ్చు. కానీ ఇంతమంది మధ్య, పైగా నిలకడలేని వాళ్ళ దగ్గర, తాగుబోతు వెధవలు, అందున ఒకరి మెహర్బానం కోసం, మందు కోసం, కేవలం ఓ డబ్బున్న స్నేహితుడికి ఆనందం కలిగించటం కోసం 3 నిండు ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా, క్రూర మృగాల్లాగా చంపేసిన వైనం జీర్ణం చేసుకోగలిగినంత దారుఢ్యమైన మనసు గలవాళ్లు కాదు. అలాంటి అసమర్థులు లాయర్ గారు అడుగుతున్న మెలిక ప్రశ్నలకి, వాళ్ళు చెబుతున్న అవకతవక జవాబులు వింటుంటే హనుమంతరావు గారు కొళ్ళంతా చెమటలు పట్టేసి గుండెల్లోకి దడొచ్చేసింది. సోఫాలో కూలబడిపోయిన మిత్రుణ్ణి చూసి అదిరిపోయాడు పరందామయ్య గారు. ఆయనకి వాళ్ళు చేసిన ఘాతుక చర్య అర్థమైంది. ఇటు మిత్రుడి పరిస్థితి అర్థమైంది. వాళ్ళందరినీ పంపించేసి త్వరగా వచ్చి హనుమంతరావు గారి భుజంపై చేయి వేశారు. పరం ఆయన చేతుల్లో తలపెట్టి భోరుమన్నారాయన. ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టనష్టాలలో పక్కనే నిలబడ్డారు. ఇంత ఇదిగా ఆయన విలిపించటం మాత్రం ఇంతవరకు ఆయన ఎన్నడూ చూడలేదు. చివరికి భార్య పోయిననాడు, కొడుకు అప్రయోజకుడు అయినాడు ఇంతగా కదిలిపోలేదాయన. మిత్రుడిని ఏమని ఓదార్చగలడాయన? దహన సంస్కారం అయిపోయింది. మొత్తం ఆ పనులన్నీ లాయరు పరందామయ్య గారే దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు. రామయ్య ముగ్గురికి తలకొరివి పెట్టి పిచ్చివాడిలా తలబాదుకుంటూ ఏడుస్తుంటే హనుమంతరావు గారు అతన్ని పొదివి పట్టుకొని ఆయన ఏడ్చేస్తున్నారు. కథ కొనసాగుతుంది.